హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమలా గారు. మంగళగిరి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆమె కూతురు హనుమంతరావు గారి కోడలు లావణ్య గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించిన తర్వాత ఆయన్ని మార్చి మళ్ళీ వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది టికెట్, ఎలా తెచ్చుకున్నారు, ఎలా గెలిపిస్తారో మాట్లాడదాం కమల గారితో. కమల గారు నమస్తే. నమస్తే నా అండి. క్వశ్చన్స్ అన్ని అర్థమైపోయినాయి మీకు? అర్థమైపోయింది. అర్థమైపోయినాయండి. ఎలా ఎలా తెచ్చుకున్నారు మళ్ళీ ఇంటికి టికెట్? ఇక్కడ ఎవరు రికమెండేషన్స్ ఒకళ్ళు తెచ్చుకోవడం ఒకళ్ళు వదులుకోవడం లేదండి. లేదా? సీఎం గారు యువతరానికి అవకాశాలు ఇవ్వాలి, యువతను ప్రోత్సహించాలి రాజకీయాల్లో అనే ఉద్దేశంతో ఫ్రెష్గా ఉండే క్యాండిడేట్ అయితే బెటర్ అనుకున్నారు. అది కాక నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను, హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేస్తున్నారు. మావి ఇక్కడ దాదాపు మేము 6-7 ఎలక్షన్స్ చేస్తున్నాం. ఇద్దరివి పెద్ద ఫ్యామిలీస్. మీరు మున్సిపల్ చైర్మన్ చేశారు, ఆయన మున్సిపల్ చైర్మన్ చేశారు. మా మరిది గారు కూడా మున్సిపల్ చైర్పర్సన్ చేశారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మేము ప్రజలతో మమైక్యమై ఉన్నాము, లోకల్లో ఉంటాము, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అందుకని అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారనే ఉద్దేశంతో మరి అదే విధంగా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ. ఓసీ కాబట్టి బీసీలకు ఇస్తే తను కూడా పనిచేస్తారనే ఉద్దేశంతో వారికి కూడా నచ్చ చెప్పడం. మరి చిరంజీవి గారికి ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చారంటే లేడీకి ఇవ్వాలనే ఉద్దేశంతో, మహిళల్ని ఎక్కువగా రాజకీయాల్లో ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో సీఎం గారి నిర్ణయం తీసుకోవడం. మహిళ అంటే మీరున్నారు కదా, యంగ్ యువతరాన్ని తీసుకురావాలి. అపోజిషన్ ఒక విమర్శ చేయాలన్నా కూడా ఎక్కడా ఒక మచ్చ ఉండకూడదు అనే ఉద్దేశంతో యువతరాన్ని తీసుకురావాలి, ముందు యువతను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి అడగడం జరిగింది. మేము కూడా ఒప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటి, ఫైట్ చేయగలరా, తట్టుకోగలరా నారా లోకేష్ గారిని? ఒకసారి ఓడిపోయి ఉన్నారు కదండి ఆయన. మేమందరం ఆయన ఓటమికి పనిచేసాం కదా ఇక్కడ. లాస్ట్ టైం మీరు వైసీపీలో పనిచేశారు. వైసీపీకి పనిచేసాం. ఫస్ట్ టైము రామకృష్ణారెడ్డి గారు 12 ఓట్లతో గెలిచారు. 12 ఓట్లతో గెలిచాడు. మేము పార్టీలోకి వచ్చిన తర్వాత 5,000+ తోటి గెలిచారు. మాకు ఇక్కడ ఎవరెవరు ఏ ఏరియాలో ఎవరు ఎట్లా ఉంటారు ఏంటి అన్ని మూలలు మాకు తెలుసు కాబట్టి మాకు పని చేసుకోవడం తెలుసు. ఇక్కడ ఎలక్షన్ చేసుకోవడం ఒకటి, లోకల్ ప్రజలతో మేము కలిసిపోవడం ఒకటి మాకు ఉపయోగపడుతుంది తెలుసు. ఓకే, లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. ఆయన కూడా ఓడిపోయిన తర్వాత ఇక్కడే ఊరూరు తిరుగుతున్నాడు, ఇల్లు తిరుగుతున్నా అని చెప్తున్నారు. ఆయన ఏం తిరగలేదండి. లేదా? రాలేదా? ఆయనకి అది తిరిగింది వాళ్ళ పార్టీ మనుషులు, వాళ్ళ స్టాఫ్, క్యాడర్ కాదు స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే పలానా చోట ఇది ఉంది అది చేయండి అని వాళ్ళ పార్టీ నాయకులతో చెప్తారో అదే చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఏమి స్లిప్లు రాసిస్తే అదే చదువుతారు. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ చదువుతూ ఉంటారు. ఎంప్లాయీస్ ఏదైతే స్లిప్లు ఇస్తారో అవే చదువుతారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పొజిషన్ వాళ్ళకి ఏం తెలియదు. ఆఫీసులో అంతా ఎంప్లాయీస్ అండి వాళ్ళు చేసేది. ఎంప్లాయీస్ ఏం చెప్తే అది వీళ్ళు చేస్తారు. మీరు చూడండి, పెళ్ళిళ్ళకి నూతన దంపతులకి చంద్రన్న కానుక ఏదో ఇస్తారు, పార్టీ క్యాడర్ వస్తుంది. ఆయన ఎప్పుడు రాలేదే. ఆయన ఎప్పుడు పెళ్ళిళ్ళకి రావడం కానీ, లేదంటే మిషన్లు పంపిణీ అని చేశారు. ఓకే, పని చేసుకునే వాళ్ళకి మిషన్లు ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు మహిళలకి. అది కూడా మొత్తం కింద లెవెల్లో వీళ్ళే చూసుకుంటారు. ఫండ్స్ ఆయన పంపిస్తారేమో, ఎంప్లాయీస్ని ఆయన పంపిస్తారు. చేస్తున్నారు. ఎవరు చేస్తారు? ఎంప్లాయీసే కదా. ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నాయకులు పనిచేస్తారు. పార్టీగా వాళ్ళు చేస్తున్న స్ట్రక్చర్ ఏం లేదు. ఎంప్లాయీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నాయకులు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఓకే. మాకు తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. వీళ్ళు స్పీచ్ ఇవ్వాలన్నా, ప్రెస్ మీట్ పెట్టాలన్నా వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్పాలి, ఎవరు చేయాలి, ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాలి, సేమ్ క్యాస్ట్ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ చేత చెప్పించడం, స్లిప్ ఇస్తారు, అదే చెప్తారు వీళ్ళు. అదే కదా. సో జనాలు మరి అట్రాక్ట్ చేయలేకపోయాడా? ఎంప్లాయీస్ పెట్టేనా అంటే ప్రచారం అండి. 50,000 మెజారిటీ అంటున్నాడు మేడం ఈసారి. పోయినసారి వచ్చింది కదండి, పోయినసారి 5,000 వెనకబడి ఉన్నాడు. అదే కదా. ఇంకో 0 కలుపుకొని 3 వస్తాయి అంటున్నారు. పాపం అప్పుడు కలలు కన్నారు, ఇప్పుడు ఇంకా కళ్ళేనవి కలలే.
అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. ఆ, కలలు కానండి ప్రయత్నం చేయండి అని. ఆ, కలలు కంటున్నారు అంతే. ఆ. అది నిజం. ప్రయత్నం చేయట్లేదా? నిజం అవ్వవు, నిజాలు చేసుకోండి అంటున్నారు. ఉమ్, ఇలా చేస్తే ఎలా నిజం అవుతుందండి? ఆయన నాన్ లోకల్ ఇక్కడ. ఉమ్. ఇప్పుడు నేను ఇక్కడే BC ఉన్నాను, సీట్. ఉమ్, ఇక్కడే చేస్తున్నాను, నేను ఓటు నమోదు చేసుకున్నాను ఉమ్, అని చెప్పారు మీరు. ఉమ్, మరి మీరు 2014లో వచ్చినప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఉమ్, ఎంతమందికి జాబ్లు ఇప్పించారు? ఉమ్, ఇవాళ ఎంపీ క్యాండిడేట్ గారు చెప్తున్నారు ఉమ్, యువతకి ఉపాధి లేదు ఇక్కడ, ఉమ్, ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్తున్నారు. ఉమ్. మరి ఐటీ మినిస్టర్గా చేశారు కదా లోకేష్ గారు 14లో. అవును. అప్పుడు ఎందుకు మీరు చేయలేదు? యువతకి ఎందుకు ఉపాధి కల్పించలేదు? ఉమ్, ఇవాళ వచ్చి సూపర్ 6 అని చెప్పి ఇక్కడ వాల్ పోస్టులు వేసి మంగళగిరిలో అన్నీ చెప్తున్నారు. ఉమ్, ఈ సూపర్ 6 14లో ఏమైనాయి? ఉమ్. మీరు ఎక్కడా పోటీ చేయకుండానే 3 పోర్ట్ఫోలియోలకి మినిస్టర్గా చేశారు. అవును. అప్పుడు ఎందుకు ఈ సూపర్ 6 గుర్తు రాలేదు మీకు? ఇండస్ట్రీస్, ఐటీ, ఆ. పంచాయతీ. అప్పుడు ఎందుకు మీకు గుర్తు రాలేదు? ఉమ్, నా మంగళగిరి అని చెప్తున్నారు. మీ మంగళగిరి ఆ రోజున మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ఉమ్, అంటే మీరు ఈ రోజున పోటీ చేస్తున్నారు కాబట్టి, ఉమ్, బీసీల సీటు మీరు తీసుకొని మీరు పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఉమ్, ఇవాళ మీకు మంగళగిరి గుర్తొచ్చిందా? ఉమ్. సో బీసీల సీటుకి లోకేష్ గారు రావద్దా? రావద్దంటే మాకు ఎక్కడో ఒకటో రెండో ఇస్తారండి. ఉమ్, అవి కూడా మీరే పోటీ చేసేస్తే మాకు రాజ్యాధికారాలు అక్కర్లేదా? బీసీలు ఎక్కడ రాజ్యాధికారం చేయకూడదా? ఉమ్, మీకు చాలా అవకాశాలు ఉంటాయి. మీరు ఒక సీఎం కొడుకు, ఉమ్, సేమ్ స్థాయి. ఉమ్. పార్టీ ఇంకెక్కడైనా గెలిస్తే పోటీ చేయొచ్చా? పార్టీ గెలిస్తే మీరు సీఎం ఉమ్, అంతే కదండి. ఏమో తెలియదు మరి. ఆ. పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు ఆ, నాయుడు ఇప్పుడు పరిస్థితి. ఉమ్, ఇంతకు ముందు కూడా మరి పార్టీ గెలిస్తే ఆయనే కదా సీఎం. ఉమ్, మీకు ఎక్కడైనా ఉంటుంది కదా. ఉమ్, వేరే చోట చేయండి, ఉమ్, అందరినీ కలుపుకోండి, ఉమ్, సామాజిక న్యాయం చేయండి. ఉమ్, మీకు ఒక్కరికే న్యాయం చేస్తే ఎట్లా? ఉమ్, ఉమ్. ఎలాగండి? ఇవాళ చెప్తున్నారు అనురాధ గారికి ఎమ్మెల్సీ ఇచ్చామని. అవును. 14లో ఎందుకు ఇవ్వలేదు మీరు? ఉమ్, మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? ఉమ్, మీ అబ్బాయికి ఎందుకు ఇచ్చారు? ఉమ్, ఆ రోజున అనురాధ గారు మీ పార్టీలో లేరా? ఉమ్, ఆవిడకి చేత కాదా? ఉమ్. ఆమెకి అనురాధ గారు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు అంటే చేస్తున్నారు. community- ఆ. చెప్పానుగా నేను, ఉమ్, లోకల్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు. ఆఫీస్లో ఎవరు ఏమి ఇస్తే చదవమని అదే చదువుతారు ఇక్కడ. ఉమ్. అదే కదా జరుగుతుంది. సో ఇప్పుడు అనురాధ గారు దిగుతారు ఇప్పుడు ఎట్లా వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు. తీసుకునే ఆమె కంటెస్ట్ చేశారు ఎంతమంది ఇక్కడ? అసలు ఆవిడ కృష్ణా జిల్లా అండి. ఇక్కడ విజయవాడ మేయర్గా చేశారు ఆవిడ. విజయవాడ. నేను మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు తను అక్కడ విజయవాడ మేయర్. మేయర్గా ఉన్నారు. సో ఇప్పుడు కమ్యూనిటీగా ఉన్న బీసీల సీట్ని నారా లోకేష్ గారు ఎందుకు తీసుకుంటారు అనేది మీ ప్రశ్న అంతే కదా? మాకు కూడా రాజ్యాధికారాన్ని కావాలి కదా. కల్పించడానికి మీరు సహాయం చేయండి అని అడుగుతున్నాం. ఎందుకు చేయట్లేదు? ఈ సీట్లు ఎందుకు తీసుకుంటారు? మీకు చాలా ఉన్నాయి, స్టేట్లో చేయాలనుకుంటే చాలా ఉంటాయి. ఇవే ఎందుకు? మన మంగళగిరి, మన లోకేష్ గారు మంగళగిరి అంట, మా తాత హక్కు అంట, ఇది మా తాత ఇచ్చిన ఆస్తి అంట. ఏమంటే మంగళగిరి ప్రజలు మీ తాతగారు మీకు ఇచ్చిన ఆస్తా? కాదండి, కాదు. అది గుర్తుపెట్టుకోండి. మంగళగిరి బీసీ ఆస్తి. మంగళగిరిలో బీసీలు ఉన్నాం, వెనుకబడిన తరగతుల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారికి కూడా రాజ్యాధికారాన్ని ఇవ్వండి. ఇప్పుడు వారసులు వచ్చారు, రెండో తరం వచ్చారు అంటున్నారు. అసలు మీరు ఎందుకు వస్తున్నారు? లోకేష్ గారేంటి ఎన్నో తరం? మీరు ఎన్ని తరాలు వస్తారు? మీరైతే తరతరాలు వస్తారా? అంటే రాజ్యాధికారం చేయడానికి మీకు తరతరాలకి అర్హత ఉంది, కానీ మా పిల్లలు మేము రాకూడదా? ఏం చెప్తున్నారు మీరు? మీరు ఆచరించి చెప్పండి, బాగుంటుంది. సో ఆయన ఈ సీటు వదులుకోవాలి. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే వదులుకోవాలండి. ఇప్పుడు ఓసీలు ఎక్కడో ఉన్నారు, అక్కడ చెయ్యండి. అక్కడ మీకు ఎక్కడ ఓసీలకి సీటు తగ్గకూడదు. బీసీలకి మేము బీసీ గర్జన అని పెట్టారు, బీసీ డిక్లరేషన్ అంట. ఒక్క బీసీ నాయకుడు అన్న స్టేజ్ మీద ఉన్నారండి? ఎందుకు లేరండి? కొల్లు రవీంద్ర గారు కనపడ్డారుగా. కొల్లు రవీంద్ర గారు ఎక్కడ కనపడ్డారు? ఆయనే కదా ఆర్గనైజ్ చేశారు బీసీసీఎల్ ప్రెసిడెంట్. లోకల్ నాయకులు లేరండి, లోకల్ వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు కదా. ఇప్పుడు మీరు మేనిఫెస్టో అని రిలీజ్ చేశారు, మంగళగిరికి స్పెషల్గా మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేశారు మీరు? అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారా? మంగళగిరి లోకేష్ గారు ప్రత్యేకంగా ఎందుకంత ప్రత్యేకత మీకు? ఇంకేదో చేద్దాం అంటే మీ అబ్బాయికి మీరు ప్రమోట్ చేసుకోవడానికి. బాబు వస్తే జాబ్ వచ్చేది ప్రజలకు కాదు, బాబు వస్తే జాబ్ వచ్చేది వాళ్ళ బాబుకి మాత్రమేనా? అంతే. సో జనం బిలీవ్ చేస్తున్నారా నారా లోకేష్ 5 ఏళ్ళ నుంచి పాపం ఇక్కడే పని చేస్తున్నాడు,
5 ఏళ్ళ నుంచి ఇక్కడే అందరికీ ఉన్నాడు, తెలుసు కదండి. వదిలేసి ఇప్పుడు వెళ్ళలేదు. ప్రజలందరూ చెప్తున్నారు, మేడం మేము వెళ్తే ఒక పని చేయాలి అడిగితే, అక్కడ ఎవరో ఒక ఎంప్లాయీస్ ఉంటారు, ఉమ్, ఎవరి ద్వారా వచ్చావని అడుగుతారు. అక్కడ కూడా నాయకులు గ్రూపులు ఉంటారు, ఆ నాయకుడితో కాదు ఈ నాయకుడి ద్వారా రమ్మంటారు. ఉమ్, మేము మళ్ళీ ఈ నాయకుడి లెటర్ తీసుకొని రావాలి, ఉమ్, ఇక్కడ చాలా గ్రూపులు ఉన్నాయి, మాకు ఎవరు అందుబాటులో ఉండలేదు మేడం అని చెప్తున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇక్కడ పనిచేస్తున్నారా లేదా, 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అనేది రేపు ఎలక్షన్ అయిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్స్ని బట్టి తెలుస్తుంది. ఏంటండి మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకు అంత కాన్ఫిడెంట్? గ్రౌండ్ లెవెల్ తెలుసు కాబట్టి అండి మాకు, మేము ప్రజలతో ఉంటాము, డైరెక్ట్గా మాకు వాళ్ళ అభిప్రాయం చెప్పగలుగుతారు. ఒకటి, ఇక్కడ సీఎం గారు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మీరు అన్నారు ఇందాక డబ్బు మూటలు పట్టుకొస్తారు వాళ్ళు, మీరే పెట్టగలరా అని. ఒకవైపు డబ్బు మూటలు, ఒకవైపు జగన్ గారికి ప్రజల్లో ఉన్న బలం, రెండు తూకం వేసుకుంటే బలం తూగుతుంది. మీరు డబ్బు మూటలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా సీఎం గారి మీద ప్రజలకున్న బలమే, నమ్మకం, గౌరవం, ఆయన మళ్ళీ రావాలనే కోరికే మమ్మల్ని గెలిపిస్తుంది. స్కీమ్స్ మేజర్గా అంత బలాన్ని ఉన్నాయి, అంత పాజిటివ్ ఉన్నాయండి, స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి మహిళ కూడా మనం విలేజెస్కి వెళ్ళినప్పుడు, అర్బన్లో కూడా, అర్బన్లో ఎప్పుడు కూడా ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు ఉండేవాళ్ళు, బిలో ఎబో పావర్టీ. విలేజెస్లో ఎక్కువ బిలో పావర్టీ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు కానివ్వండి ఏమన్నా వస్తాయని గవర్నమెంట్ వైపు చూస్తూ ఉంటారు. కానీ అర్బన్లో అలా ఉండదు. కానీ ఈ రోజున అర్బన్లో ఉన్న మహిళలు కూడా అన్ని క్యాస్టుల వాళ్ళు, ఒక క్యాస్ట్ కాదు, సీఎంగా జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు, చెప్తున్నారు. ఎందుకు కావాలన్నారు? టౌన్లో కూడా ఏంటి, ఎలా? టౌన్లో కూడా వాళ్ళకి ఇప్పుడు మనకు తెలిసినవి నవరత్నాలు అందరికీ వస్తున్నాయి, సచివాలయాల ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, బిడ్డలు కూడా కొంతమంది చూడట్లేదు ఈ రోజున, ఈ పెన్షనే ఆధారం వాళ్ళకి. మరి ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇవన్నీ ఏముంది, అప్పులు తీసుకొచ్చి పంచి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కదా. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పు తేలేదా? అంతకంటే ఇప్పుడు అసలు మొత్తం శ్రీలంక చేసేసారని కదా చేస్తున్న రోజు. చంద్రబాబు నాయుడు గారు అప్పు తెచ్చారుగా, అందరూ అప్పులు తెస్తున్నారు. ఎవరైనా, అమెరికా కూడా అప్పు చేస్తుంది. ఎవరైనా అప్పు తేవాల్సిందే. పరిశ్రమలు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, ఖర్చులు అవుతాయి, ఇన్కమ్ వస్తుంది, రీజనరేట్ అవుతుంది కదా. సో దాన్ని నమ్మట్లేదా? మొత్తం అప్పుల పాలు చేసేస్తున్నాడు, పని చేస్తున్నాడు, పప్పు బెల్లాలు చేస్తున్నాడు, మహిళలు నమ్మట్లేదా దాన్ని? ఏమండి, మీరు ఇస్తేనేమో సంక్షేమ పథకాలు, వేరే వాళ్ళు ఇస్తేనేమో పనిచేస్తున్నారు పప్పు బెల్లాలు. మీరు అప్పులు తెచ్చారు, మీరు సంక్షేమ పథకాలు పెట్టారుగా. ఒకళ్ళు చనిపోతే నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళు సంపద సృష్టించి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంపద లేకుండా ఎక్కడి నుంచి సృష్టించి పెట్టారండి? ఏం చేశారని సృష్టించి పెట్టారు? ఎవరికి సృష్టించి పెట్టారు? 2 ఎకరాల నుంచి లక్షల కోట్లకు వచ్చారు. ఎవరికి వచ్చినాయి? ప్రజలకు వచ్చినాయా? రాలేదు కదా. ఎవరికి వచ్చాయి 2 ఎకరాల నుంచి? ఎవరికి వచ్చినాయి? బాబు గారు అంటున్నారా? ఎవరికి వచ్చినాయి? అందరికి తెలుసు కదా, అది అందరికి తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం పైన ప్రజల సింపతి లేదా మేడం? సింపతి ఉంటే, నిజంగా సింపతి ఉంటే, ఈ రోజున విలేజెస్కి వెళ్ళినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైసీపీ క్యాండిడేట్లకి. మరి ఇళ్లలోంచి రాకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాకు మంచి చేశాడు, మాకు ఆయనే కావాలనుకున్నప్పుడు ఆయన అరెస్ట్ అయితే ఎంతోమంది బాధపడి, ఎంతో మనం చూస్తే విలేజెస్లో నచ్చని మనుషులు వస్తే అక్కడే అడిగేస్తారు. అలాంటి సిచ్యువేషన్లు ఎక్కడా లేవు ఇక్కడ. బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఏంటి ఇప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా, హనుమంతరావు గారు బాధ్యత తీసుకుంటారా? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అందరం సమైక్యంగా చేస్తాం. మీరేమో పక్క నుండి మదర్ కాబట్టి తిప్పుతున్నారు, వెనక విటమిన్ ఎం అంతా ఆయన చూసుకోవాలా? మురుగుడు హనుమంతరావు? లేదు, అందరం సమైక్యంగా పనిచేస్తాం. ఈ ఎమ్మలు లేదు, తిప్పటాలు లేవు, ఏమి లేదు. ఎమ్మెల్యే గారు ఆర్కే గారు వస్తున్నారు, చిరంజీవి వస్తారు, పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి, మేమందరం కలిసి సమైక్యంగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంగళగిరి సీట్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. చాలా చాలా పెద్ద టాస్క్ కమలా గారు. మీరు టాస్కేనండి, ఒకసారి చూసాను కదండి, రాష్ట్రం అంతా ప్రపంచం అంతా ఒకసారి చూసాను, నేను ఒకసారి చూసాను. ఈజీయేనా? అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు కోరుకునేది లోకల్ గా కావాలి, మా బాధలు వినేవాళ్ళు కావాలని కోరుకుంటారండి. ఇప్పుడు మీరు సీఎంగా
ఎమ్మెల్యేగా వస్తారు. ఉమ్, ఎమ్మెల్యే మీ దగ్గరికి సామాన్య కార్యకర్త రాగలుగుతారా? మీరు నిజంగా అందుబాటులో ఉన్నా కూడా మీ దగ్గరికి రాగలుగుతారా? ఉమ్. మీ సెక్యూరిటీ మిమ్మల్ని రాణిస్తుంది. అంటే ఆయన పెద్ద నాయకుడు కదా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పులివెందుల వాళ్ళు అందరూ వెళ్తారా? అంటే వాళ్ళు లోకల్ కదండి, ఆయన వెళ్తారు కదా. ఆహా. లేదా మీరు సీఎంల దగ్గర నేను చాలా మంది దగ్గర చూశాను. అట్లా అనుకుంటే నారా లోకేష్ గారికి లోకల్ హైదరాబాద్ అయింది, ఆయన మరి అక్కడ చేసుకోవాలి. హైదరాబాద్ లోకల్ అవుతుంది కానీ ఇది కాదు కదా. అవును, మరి అక్కడ చేసుకోవాలి. ఉమ్, ఉమ్. లేదు వాళ్ళకి పార్టీకి బాగా మంచి పట్టున్న కాన్స్టిట్యున్సీలో చేసుకుంటే బాగుంటుంది. సో మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము ఎంత కాన్ఫిడెంట్. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ ఇంతని మేము వాళ్ళకి మళ్ళీ ఊహల్లో తేలిపోతూ చెప్పలేం, కానీ మేము గెలుస్తాం. రైట్ మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రోజు రోజుకి మేము ఆ, ఏదైతే మీరు చెప్పారు లోకేష్ గారు 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారని చేస్తున్నారని, మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే చేస్తున్నారుగా. ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరం పనిచేస్తున్నాగా. మీకంటే ఎక్కువే చేస్తున్నారుగా, మరి మాకెందుకు ఉండదు కాన్ఫిడెన్స్? ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే మీ కాన్ఫిడెన్స్ రీజన్, అంతే. అంతేనా? చివరిలో మర్చిపోయినా, బ్రాహ్మణి గారు కూడా తిరుగుతున్నారు ఇక్కడ. ఆవిడ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నట్టున్నారు. ఇంపాక్ట్ ఉండదా? రామారావు వాళ్ళకి తెలుగే సరిగా రాదండి. వాళ్ళు ఇచ్చిన స్పీచ్ ఏదో చదువుతారు వెళ్తారు. మన పాపం హ్యాండ్లూమ్ ఏదో క్లస్టర్ ఏదో ఓపెన్ చేశారు, చేనేత పదార్థాలన్నీ తయారవుతున్నాయంట. ఎవరు? బ్రాహ్మణి గారా? అంటే వాళ్ళని విక్రయించాలని కాదు, అంటే అంత ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళలేరు అనేది నా ఉద్దేశం. ఒక మహిళగా ఆవిడని నేను వ్యంగ్యంగా కించపరచాలని కాదు. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పబ్లిక్ లో మమేకం అవ్వలేరు. సో ఇక్కడ లోకల్ అనేది బాగా చూస్తారని బాగా చూస్తారు. లాస్ట్ టైం కూడా చూసారు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు మనవరాలు, ఇవేం కాదు. ఇవేం కాదండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఈ రోజున వస్తారు వెళ్తారు. ఏమండి ఇక్కడ నాన్ లోకల్ని ఓడించిన హిస్టరీ ఉంది మంగళగిరిలో. రాయపాటి శ్రీనివాసరావు గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తే ఆయన ఓడిపోయారు. మీకు తెలుసో లేదో, జమున గారు కంటెస్ట్ చేస్తే ఆవిడే ఓడిపోయారు. మరి సినీ ఫీల్డ్ లో నుంచి వచ్చారు, గ్లామర్ ఆర్టిస్టు. మరి ఆవిడకి ఎంత మంచి పేరుండేది, ఎందుకు ఓడిపోయారు? నాన్ లోకల్. ఆవిడ డబ్బులు పంచబెట్ట లెక్క కాదు, లేకపోతే ఈ మీరు చెప్పిన ఫేమ్ లేక కాదు కదా, నాన్ లోకల్. మంగళగిరి హిస్టరీ తీసుకుంటే నాన్ లోకల్ని ఎప్పుడు గెలిపించలేదు. ఆర్కే గారి విషయం అంటే అది వేరు. ఆర్కే గారి విషయం అది వేరు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నారు ఆయన. పార్టీ రాకముందు నుంచే ఆయన సొంత ప్రోగ్రామ్స్ చేశారు. పక్కనే కదా, అది కూడా పక్కనేనండి, పెద్ద కాకాని పక్కనే మాకు. ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు బాగానే జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు అది కూడా మా కాన్స్టిట్యున్సీలోనే ఉండేది. ముందు తర్వాత ఇప్పుడు సపరేట్ అయినాయి. సో నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఈయనకి రాలేదు. ఎప్పుడు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఆయన చేపట్టారు. కాబట్టి ఆయన నాన్ లోకల్ గా చూడలేదు ఎవరు. పక్కనే కదండి మాకు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.